Hello everyone, we are discussing about the pseudo force. So what is the pseudo force? So pseudo force is a imaginary force. So it doesn't follow the Newton law, no action reaction pair. So suppose here I'm taking example. Suppose మీరు ఒక కార్లో వెళ్తున్నారు అనుకోండి. సడన్ గా బ్రేక్ వేస్తే ఏమవుతుంది? సో వెనక సీట్లో ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉంటాయో అవి ముందుకు వస్తాయి. సో ఇలా ఎందుకు జరుగుతుంది? సో వెనకాల నుంచి ఫోర్స్ ఏమైనా అప్లై చేస్తున్నదా? చేయట్లేదా? సో బికాస్ ఆఫ్ ది సూడో ఫోర్స్. సో అదే కార్ అనేది కాన్స్టెంట్ వెలాసిటీ వెళ్తుంది అనుకోండి. సపోజ్ కార్ is మూవింగ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ. సో కాన్స్టెంట్ వెలాసిటీ మూవ్ అయితే సో జరుగుతుందా? సో జరగదా? సో ఇదే చేంజ్ ఇన్ యాక్సలరేషన్, సడన్ గా యాక్సలరేషన్ చేంజ్ అయితే ఏమవుతుంది? సపోజ్ ఇట్ ఇస్ చేంజ్ ఇన్ యాక్సలరేషన్. సో యాక్సలరేషన్ సడన్ గా చేంజ్ అవుతే ఏమవుతుంది? సో సూడో ఫోర్స్ ని ఫీల్ అవుతుంది. సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ మీరు రోడ్ పైన వెళ్తున్నారు కార్. సో సడన్ గా లెఫ్ట్ టర్న్ తీసుకుంటున్నారు. సో లెఫ్ట్ టర్న్ రైట్ టర్న్. సో తీసుకుంటే ఏమవుతుంది? సడన్ గా లెఫ్ట్ టర్న్ రైట్ టర్న్ తీసుకుంటే ఏమవుతుంది? సో మీరు ఒక సైడ్ కి సో బెండ్ అవుతారు. సో ఏ సైడ్ అయితే మీరు కార్ టర్న్ తీసుకుంటుందో ఆ సైడ్ కి మీరు కొంచెం బెండ్ అవుతారు. సో ఈ విధంగా ఎందుకు జరుగుతుంది? బికాస్ ఆఫ్ ది సూడో ఫోర్స్. బికాస్ ఆఫ్ ది సూడో ఫోర్స్. సో సూడో ఫోర్స్ ఇస్ ఏ ఇమాజినరీ ఫోర్స్. సో యాక్సిలరేషన్ సడన్ గా చేంజ్ అవుతే ఏమవుతుంది? మీరు సూడో ఫోర్స్ ని ఫీల్ అవుతారు. ఎప్పుడైతే కార్ అనేది లెఫ్ట్ టర్న్ తిరుగుతుందో మీరు ఏమవుతారు? సో రైట్ సైడ్ కి బెండ్ అవుతారు. సో కార్ అనేది సడన్ గా లెఫ్ట్ టర్న్ తీసుకుంటుంది. తీసుకున్నప్పుడు ఏమవుతుంది? సో మీరు సడన్ గా సో రైట్ సైడ్ కి బెండ్ అవుతారు. సో ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే బికాస్ ఆఫ్ ది సూడో ఫోర్స్. బికాస్ ఆఫ్ ది సూడో ఫోర్స్. సో యాక్సిలరేటెడ్ ఫ్రేమ్. సో ఇక్కడ ఏమవుతుంది? సో సూడో ఫోర్స్ లో మనం ఏం డిస్కస్ చేస్తున్నాం? యాక్సిలరేటెడ్ ఫ్రేమ్ గురించి మనం డిస్కస్ చేయాలి. సో యాక్సిలరేటెడ్ frame. Suppose is there any object is moving, so nothing but is having a acceleration. So in accelerated frame, so we feel extra force. So అయితే suppose here it is a accelerated frame. సో ఈ accelerated frame లో మనం ఏం చేస్తున్నాం? we feel extra force. మనం ఒక ఫోర్స్ ఫీల్ అవుతున్నాం. సో దిస్ ఫోర్స్ is an imaginary force. సో మనం ఎప్పుడైతే కార్ అనేది లెఫ్ట్ టర్న్ తీసుకుంటున్నాం మనం రైట్ సైడ్ కి ఒక ఫోర్స్ ని ఫీల్ అవుతున్నాం. సో రైట్ సైడ్ కి బెండ్ అవుతున్నాం. సో ఈ ఫోర్స్ ని ఏదైతే ఫీల్ అవుతున్నామో, సో ఇమాజినరీ ఫోర్స్ ఏదైతే మనం ఫీల్ అవుతున్నామో, సో దీనికి సో డజంట్ హ్యావ్ ఏ యాక్షన్ రియాక్షన్ పేర్. సో దీనికి యాక్షన్ రియాక్షన్ పేరు ఉందా? లేదు కదా. సో దీన్ని మనం ఏమంటున్నాం అంటే సూడో ఫోర్స్ అంటున్నాం. సో ఇన్ యాక్సిలరేటర్ ఫ్రేమ్, సపోజ్ ది కార్ ఇస్ ఏ యాక్సిలరేటర్ ఫ్రేమ్. సో ఈ ఫీల్ అన్ ఎక్స్ట్రా ఫోర్స్. సో మనం ఏం చేస్తున్నాం? సో లెఫ్ట్ టర్న్ తీసుకున్నప్పుడు కార్ అనేది రైట్ సైడ్ కి బెండ్ అవుతుంది. సో ఈ ఫీల్ అన్ ఎక్స్ట్రా ఫోర్స్, ఒక ఎక్స్ట్రా ఫోర్స్ మనం ఫీల్ అవుతున్నాం. సో ఇట్ డజంట్ హ్యావ్ ది యాక్షన్ రియాక్షన్ పేర్. సో దానికి యాక్షన్ రియాక్షన్ పేరు ఉందా? సో లేదు. సో న్యూటన్ థర్డ్ లా ప్రకారం, so if any action takes place, so equal and opposite so action will also takes place. సో ఇక్కడ ఏమి మనకి యాక్షన్ రియాక్షన్ పేరు ఉందా? లేదు కదా న్యూటన్ లా ప్రకారం. సో అయినా కూడా మనం ఫోర్స్ ని ఫీల్ అవుతున్నాం. సో ఈ ఫోర్స్ మనం ఏమంటున్నాం? సూడో ఫోర్స్ అని అంటున్నాం. సో దిస్ ఫోర్స్ ఇస్ కాల్డ్ అదే సూడో ఫోర్స్. సో సూడో ఫోర్స్ is only applied when the steady body with respect to the accelerator frame. సో ఎప్పుడు అప్లికేబుల్ అవుతుంది సూడో ఫోర్స్ అనేది? సో ఒకవేళ కార్ అనేది కాన్స్టెంట్ వెలాసిటీ వెళ్తుంది అనుకోండి. సపోజ్ సో కార్ is moving with a constant velocity. సో ఈ విధంగా వెలాసిటీ కాన్స్టెంట్ వెలాసిటీ ఉన్నప్పుడు మీరు సూడో ఫోర్స్ ఫీల్ అవుతారా? అవ్వరు. అదే మీరు సడన్ గా బ్రేక్ అప్లై చేస్తే ఏమవుతుంది? సో ఈ ఫీల్ ఏ సూడో ఫోర్స్. సో అదే విధంగా మీరు సో టర్న్ తీసుకుంటున్నారు. సో టర్న్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది? సో వెలాసిటీ చేంజ్ అవుతుంది. యాక్సిలరేషన్ కూడా చేంజ్ అవుతుంది. సో ఈ ఫీల్ ఏ సూడో ఫోర్స్ ని ఫీల్ అవుతున్నారు. సో సూడో ఫోర్స్ ఇస్ ఓన్లీ అప్లైడ్ వెన్ స్టడీ బాడీ విత్ రెస్పెక్ట్ టు ది యాక్సిలరేటర్ ఫ్రేమ్. సో స్టడీ బాడీ విత్ రెస్పెక్ట్ టు ది యాక్సిలరేటర్ ఫ్రేమ్ is called non-inertial or non-Newtonian frames. సో ఏవైతే యాక్సిలరేటర్ ఫ్రేమ్స్ ఉన్నాయో సో వాటిని ఏమంటాం? నాన్ ఇనర్షియల్ ఆర్ నాన్ న్యూటోనియన్ ఫ్రేమ్. సో ఎవ్రీ ఫ్రేమ్ ఇన్ దిస్ యూనివర్స్ is accelerated. సో ఎవ్రీ ఫ్రేమ్ ఇన్ దిస్ యూనివర్స్ is accelerated. సో నాన్ ఇనర్షియల్ ఆర్ నాన్ న్యూటోనియన్. సో హౌ టు అప్లై ది సూడో ఫోర్స్? నెక్స్ట్, సో హౌ టు అప్లై సూడో ఫోర్స్? హౌ టు అప్లై సూడో ఫోర్స్? సో సూడో ఫోర్స్ డిస్కస్ చేసాం కదా అప్పుడు. సో హౌ టు అప్లై, ఏ విధంగా అప్లై చేయాలి సూడో ఫోర్స్ ని? సపోజ్ సో హియర్ ఐఎమ్ టేకింగ్ ఏ యాక్సిలరేటర్ ఫ్రేమ్, ఒక ఫ్రేమ్ తీసుకుంటున్నాను. సో ఇందులో ఒక ఆబ్జెక్ట్ ఉంచుతున్నాను. ఓకే, సో ఈ ఫ్రేమ్ అనేది మూవ్ అవుతుంది. సో విత్ సమ్ యాక్సిలరేషన్ తోని. సో ఇక్కడ ఏమవుతుంది? సో వాట్ ఇస్ మై సూడో ఫోర్స్ మీన్స్ సో మాస్ టైమ్స్ యాక్సిలరేషన్. సో వాట్ ఇస్ మై సూడో ఫోర్స్?
So what is meant by pseudo force? So pseudo force is equal to mass times acceleration. So mass of the object into acceleration of the frame. So frame యొక్క acceleration. So ఈ acceleration అయితే ఉందో మనం దేనికి కన్సిడర్ చేసుకోవాలి? Frame acceleration. So acceleration of the frame and mass of the object. Suppose so this is the accelerator frame అనుకోండి. సో ఇందులో ఒక ఆబ్జెక్ట్ ఉంది. సో ఫ్రేమ్ అనేది మూవ్ అవుతుంది, అట్ ది సేమ్ టైం ఆబ్జెక్ట్ కూడా మూవ్ అవుతుంది. సో వేర్ ఇట్ ఈస్ యాక్టెడ్, ఎక్కడ యాక్ట్ అవుతుంది? సో డైరెక్షన్ ఆఫ్ ది సూడో ఈజ్ రివర్స్ టు ది యాక్సిలరేటర్ ఆఫ్ ది ఫ్రేమ్. సపోజ్ సో ది యాక్సిలరేషన్ అనేది ఈ డైరెక్షన్ మూవ్ అవుతుంది, ఓకేనా. సో ద డైరెక్షన్ ఆఫ్ ది సూడో ఫోర్స్ ఈజ్ రివర్స్ టు ది యాక్సిలరేషన్ ఆఫ్ ది ఫ్రేమ్. సో ఫ్రేమ్ కి రివర్స్ డైరెక్షన్ లో సో సూడో ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఎగ్జాంపుల్ లో మనం ఏం చేస్తున్నాం, కార్ ని లెఫ్ట్ టర్న్ తీసుకుంటే ఏమవుతుంది? సో మనం రైట్ సైడ్ కి బెండ్ అవుతున్నాం. సో ఏ డైరెక్షన్ లో ఉంది? సో మనం అప్లై చేసిన ఫోర్స్ అనేది, సో ఏ డైరెక్షన్ యాక్సిలరేషన్ ఉంది? సో లెఫ్ట్ సైడ్ కి. సో మనం ఏ డైరెక్షన్ లో బెండ్ అవుతున్నాం? రైట్ సైడ్ కి. సో అంటే ఏంటి, ఇక సూడో ఫోర్స్ అనేది ఏంటి? సో సూడో ఫోర్స్ ఇస్ రివర్స్ టు ది యాక్సిలరేషన్ ఫ్రేమ్. సో ఏ డైరెక్షన్ అయితే యాక్సిలరేషన్ ఉందో దానికి రివర్స్ డైరెక్షన్ లో సూడో ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో డైరెక్షన్ ఆఫ్ ది సూడో ఫోర్స్ ఇస్ రివర్స్ టు ది యాక్సిలరేషన్ ఆఫ్ ది ఫ్రేమ్. సో వెహికల్ రైట్ టర్న్ తీసుకుంటే ఏమవుతుంది మనం? సో లెఫ్ట్ సైడ్ కి బెండ్ అవుతాం. అదే వెహికల్ అనేది లెఫ్ట్ సైడ్ కి టర్న్ తీసుకుంటే మనం రైట్ సైడ్ కి ఫోర్స్ ఫీల్ అవుతున్నాం, సూడో ఫోర్స్ ని. సో దిస్ ఇస్ అబౌట్ ది సూడో ఫోర్స్, హౌ టు అప్లై. సో సూడో ఫోర్స్ మనం ఏమని రాయొచ్చు? సో సూడో ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు, సో ఇక్కడ రివర్స్ డైరెక్షన్ కదా యాక్సిలరేషన్ డైరెక్షన్ కి, సో మైనస్ m ఇంటూ ఏ. సో ఇక్కడ నెగిటివ్ సైన్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఇట్ ఈస్ ఆపోజిట్ టు ది యాక్సిలరేషన్ ఆఫ్ ది ఫ్రేమ్. సో సూడో ఫోర్స్ అనేది ఆపోజిట్ టు ది యాక్సిలరేషన్ ఆఫ్ ది ఫ్రేమ్ కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? నెగిటివ్ సైన్ ఇండికేట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఇందులోనే సో ఎఫెక్ట్ ఆఫ్ ది గ్రావిటీ కాన్సెప్ట్, 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 ఎఫెక్ట్ ఆఫ్ so gravity concept. So suppose here are taking a lift problem. So lift created. Suppose the lift is moving. So lift is moving upward. So lift is moving upward. So upward move to lift another. So suppose here I'm taking a example here. So lift lo oka person unnadu. So one person is standing in a lift. So lift is moving upward direction lo move avutundi. సో అతని మనం ఎప్పుడైతే లిఫ్ట్ అప్వర్డ్ డైరెక్షన్ మూవ్ అయినప్పుడు మనం ఒక ఫోర్స్ ఫీల్ అవుతున్నాం, సూడో ఫోర్స్ ని. సో డౌన్వర్డ్ డైరెక్షన్. సో ఈ ఫీల్ ఏ ఫోర్స్ డౌన్వర్డ్ డైరెక్షన్, సూడో ఫోర్స్ ఫీల్ అవుతున్నాం. సో సూడో ఫోర్స్ పీ ఈక్వల్ మనం ఏమని రాయొచ్చు? సో సూడో ఫోర్స్ ఈక్వల్ టు m ఇంటూ ఏ, యాక్సిలరేషన్, మాస్ టైమ్స్ యాక్సిలరేషన్. సూడో ఫోర్స్ ఈక్వల్ టు ఫోర్స్ యాక్టింగ్ డ్యూ టు సూడో ఫోర్స్. సో సూడో ఫోర్స్ ఈక్వల్ టు మాస్ టైమ్స్ యాక్సిలరేషన్. సో ఈ ఫీల్ ఏ సూడో ఫోర్స్ డౌన్వర్డ్ డైరెక్షన్ కి మనం సూడో ఫోర్స్ ఫీల్. అట్ సేమ్ టైం గ్రావిటేషన్ ఫోర్స్ కూడా డౌన్వర్డ్ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ నార్మల్ రియాక్షన్, అప్వర్డ్ డైరెక్షన్. సో నెక్స్ట్ సో దీన్ని ఈక్వేషన్ చేసింది. సో n ఈక్వల్ మనం ఏమన్నా రాసి నార్మల్ రియాక్షన్ n ఈక్వల్ టు సో ma ప్లస్ mg. సో దీన్ని ఏమన్నా రాయొచ్చు? సో నార్మల్ రియాక్షన్ n ఈక్వల్ టు ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయండి. సో n ఈక్వల్ టు ma ప్లస్ mg. సో n ఈక్వల్ టు ఏమన్నా రాయొచ్చు అప్పుడు? సో m ని కామన్ తీసుకుంటే సో g ప్లస్ a. So here the normal reaction is equal to m into g plus a. So this is about the if moving lift. So lift is moving upward. So upward direction move అవుతే సో ఈ విధంగా ఉంటుంది. సో సపోజ్ ద లిఫ్ట్ is moving downward direction అనుకోండి. సో ద లిఫ్ట్ is moving downward direction. సో డౌన్వర్డ్ డైరెక్షన్ లిఫ్ట్ మూవ్ అవుతూ ఏమవుతుంది? సో ద లిఫ్ట్ is moving downward direction. Suppose the lift is moving downward direction. సో డౌన్వర్డ్ డైరెక్షన్ మూవ్ అవుతే ఏమవుతుంది? సో వి ఫీల్ ఏ సూడో ఫోర్స్ ఆపోజిట్ యాక్సిలరేషన్. సో ఎప్పుడైనా సూడో ఫోర్స్ ఎక్కడ ఉంటుంది? సో సూడో ఫోర్స్ యాక్టింగ్ ఆపోజిట్ యాక్సిలరేషన్. సో యాక్సిలరేషన్ డౌన్వర్డ్ డైరెక్షన్, అంతేనా కదా? సో సూడో ఫోర్స్ యాక్టింగ్ ఆపోజిట్ యాక్సిలరేషన్ అది ఫ్రేమ్. సో ఎంఏ. సో డౌన్వర్డ్ డైరెక్షన్ యాక్టింగ్ ఎంజీ, డౌన్వర్డ్ డైరెక్షన్ యాక్టింగ్ ఎంజీ, గ్రావిటేషన్ ఫోర్స్. సో హియర్ ద నార్మల్ ఫోర్స్ యాక్టింగ్ ఆల్సో అప్వర్డ్. సో మనం ఏమన్నా n ఈక్వల్ టు mg minus ma. So equation balance చేస్తే ఏమవుతుంది? n is equal to mg minus ma. So we can write as n is equal to m into
G minus A. N is equal to normal reaction, N is equal to M into G minus A. So this is about the lift is moving upward and lift is moving downward. So this is about the pseudo force related topic. So next topic lo inga discuss chesdam. So this is about the pseudo force and the effect of gravity concept. So related to the pseudo force. So okay, thank you. So inga video support chestuna unta. So regular watch chestu undandi. Okay, thank you.